వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మంచు ఫ్యామిలీ గురించి మరొక న్యూస్ దాదాపు 2-3 రోజుల నుండి మళ్ళీ అవుతోంది. ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు గారి ఆస్తి జల్పల్లి ఫామ్ హౌస్ ఉందో దాని నుండి వెళ్ళిపోవాలని చెప్పి మనోజ్కి నోటీసులు ఇవ్వడం, అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చుకున్న మనోజ్ గారు నా మీద కుట్ర జరుగుతోంది, మాకు ఆస్తి తగాదాలు లేవు అని చెప్పడం. ఓవరాల్గా ఎలా ఉంది అంటే సామాన్య జనాలకి మనం ఏదన్నా దిక్సూచిలాగా ఉంటారు అంటే పెద్దవాళ్ళు. మామూలుగా అందరి ఇళ్లలోనూ ఉండేవి ఆస్తి తగాదాలు. దాన్ని ఈ మాత్రం రచ్చ చేసుకుంటే ఎలాంటి సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని జరుగుతోంది ఇదంతా చూడ్డానికి. అంటే మనం దీన్ని బాగా గమనించాలి. ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏ విధంగా ఉంటుంది, చట్టాన్ని ఉల్లంఘించకుండా భద్రతతో వెళ్తే ఎలా ఉంటుంది, అది మనం గమనించాలి. అది సినిమా యాక్టర్ అన్న విషయం అన్నది పక్కకు పెడితే నేను కూడా సామాన్యుణ్ణి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది మోహన్ బాబు గారు. ఆయన ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి తనకున్న పొజిషన్ని బట్టి తను మాట్లాడుతున్నాడు. ఓకే, తన పొజిషన్ బట్టి తను మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా నేను చేసుకోగలుగుతాను అన్న నమ్మకంతోనే వెళ్తున్నాడు తప్ప ఇప్పుడున్న ప్రస్తుతం వాళ్ళ కుటుంబ రీత్యా కూడా పాసిబిలిటీస్ ఆఫ్ గెటింగ్ మీడియేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా మీడియేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక కొడుకుని ఆపడం మోహన్ బాబుకు పెద్ద కష్టమేం కాదు. తన కొడుకుని తను ఆపుకోనే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆ వేని ఎంచుకోకపోవడము దురదృష్టకరం. మీడియేషన్ వేని ఎంచుకున్నా కానీ మా మధ్యన సయోధ్యం కుదరలేదు కాబట్టి ఈ విధంగా జరిగిపోయింది అన్నది వస్తున్నది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు కేసెస్ పెట్టుకున్నారు, జర్నలిస్ట్ మీద హామ్ జరిగింది, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒక ఇంటరిమ్ రిలీఫ్ తెచ్చుకోవడం జరిగింది, ఒక అధికారపూర్వకంగా అక్కడ నుంచి రిలీఫ్. అది అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్ కింద యాక్ట్ ఉంది కాబట్టి మనకు సీనియర్ సిటిజన్ కింద హీఈస్ అబౌవ్ 65 years కాబట్టి హీ హాజ్ ఎవ్రీ రైట్. ఆయన కలెక్టర్ని ఆర్డీఓని అప్రోచ్ అయ్యే హక్కు అధికారం ఆయనకు ఉంది. ఒక్కటి నాకు తిండి పెట్టట్లేదని ఆయన వేసింది కాదు, నాకు నా ఆస్తిని అతను ఆక్రమించుకుంటున్న ఆ ధోరణిలో తీసుకొచ్చిన దాన్ని కూడా ఒక ఆర్డీఓ దగ్గర కూడా కూర్చొని ఒక కలెక్టర్ దగ్గర కూడా కూర్చొని సమస్యను పరిష్కరించుకునే ఒక మార్గం వాళ్ళకు ఉంది. అదే అంటే సమాజానికి ఒకవేళ చూపెట్టాలంటే మేము పరిష్కరించుకున్నాము అన్నది చూపించవచ్చు వాళ్ళు ఒకవేళ తలుచుకుంటే. అవును, ఆయన హక్కు. కానీ ఇక్కడ ఏంటంటే మంచు మనోజ్ ఇప్పుడు ఇంత అంటే పెళ్ళైంది మొన్ననే, కొన్ని సంవత్సరాలు కాలేదు, రీసెంట్గానే అయిపోయింది. సో హీ షుడ్ వెయిట్ ఇట్. ఒక కొడుకుగా ఒక వెయిట్ ఉండాలి. నా తండ్రే కదా అని ఆయన పరిగెత్తుతున్నాడు, కానీ అంటే చట్టానికి విరుద్ధంగా పరిగెత్తుతున్నాడు. ఇంతకుముందు వాళ్ళే వీడియో కూడా వాళ్ళే తీస్తున్నారు, అంటే నేను ఎలా వెళ్తున్నాను చూడండి అని కూడా వాళ్ళే చూపించుకుంటున్నారు. ఒకవేళ వీడియో ఏం లేవు అనుకోండి, వాళ్ళు మామూలుగా వెళ్ళిండ్రు అనుకోండి, ఇంత రచ్చ అయ్యేది కాదు. వీడియోస్ లేకుండా ఇంత రచ్చ అయ్యేది కాదు. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ గోయింగ్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఇప్పుడు అతను కొంచెం ఓపిక పట్టి, ఎందుకంటే ఒక అమ్మాయి అతని లైఫ్లో వచ్చింది కాబట్టి ఆ ఇంట్లో అడ్జస్ట్మెంట్ కావడం కష్టం ఒక ఇంట్లో. సో ఆ కోణం నుంచి మనం చూడాలి, ఆ అమ్మాయికి అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో లేదో, వాళ్ళ మధ్యన తిరిగే కెపాసిటీ ఉందో లేదో. ఇతను ఆమె వైపు వెళ్ళిపోయాడు కాబట్టి ఎంతసేపు ఆమె వైపే ఆలోచిస్తాడు. నా భార్యతో వస్తున్నా, నేను వెళ్తున్నాను కానీ నన్ను రానివ్వట్లేదు. ఒక లేడీని తీసుకపోతే కూడా రానియకుండా ఉంటారా? లేడీ కానిస్టేబుల్స్ ఉండరా అని అంటే అంత ఇమాజినేషన్ చేసి వెళ్ళేంత పోలీస్ వ్యవస్థ ఉండకపోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి లేడీస్నే పంపాలనేది ఉండదు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి వితౌట్ ఫోర్స్ కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే చట్ట విరుద్ధంగా ఏ కార్యకలాపాలు మనం చెయ్యకూడదు. అది వాళ్ళ ముఖ్యంగా కుటుంబ విషయంలో ఏది చేయకూడదు. మీకు మీడియేషన్ పాయింట్స్ కోర్టు ద్వారా ఉన్నాయి. పిటిషన్ వేస్తే
కోర్టు ద్వారా మీడియేషన్కి వస్తారా బాబు అనేది తెలిసిపోతుంది కదా. అవును. లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నది మనకు హైదరాబాద్లో ఉన్నది. అవును. రంగారెడ్డి వాళ్ళు ఉండే, ఒకవేళ జల్పల్లి అట్లాంటివి తీసుకుంటే రంగారెడ్డి డిస్టిక్ ఉన్నది. రంగారెడ్డి డిస్టిక్ వైపు నుంచి కూడా ఆలోచించవచ్చు, లేకుంటే హైకోర్టులో వేసుకోవచ్చు. హైకోర్టులో నాకు ఇట్లా ఈ సమస్య నా కుటుంబ పరిధిలో ఈ సమస్య ఉన్నది, ఈ సమస్యను పరిష్కరించగలరు అని హైకోర్టులో మీరు పిటిషన్ వేస్తే వాళ్ళు దే విల్ గైడ్ ఇట్, ప్రాపరేట్గా గైడ్ చేస్తారు. ఒక ఇద్దరు మీడియేటర్స్ని పెడతారు, అడ్వకేట్స్ని పెడతారు, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వీళ్ళకి నోటీసెస్ వెళ్తాయి. అంటే నీకు సమస్య ఎలా పరిష్కరించుకోవాలో అనుకుంటే నువ్వు సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి. అవును. నువ్వు రచ్చ చేసుకో కావాలి అన్నప్పుడు ప్రాపర్ వేలో వెళ్ళాలి. నిన్ను ఆ స్థాయికి తెచ్చింది ఈ సమాజంలో ఉన్న వ్యక్తులే అని నువ్వే అంటున్నావు. అవును. ఆ స్థాయికి నువ్వు వచ్చినావు అని అంటే, అంత హోదాకు వచ్చినావు, ఒక రిచ్ పర్సన్ కింద కానీ లేకుంటే ఒక స్టార్ హోదాకు వచ్చినావు అంటే, ఒకప్పుడు ఏమీ లేదు నాకు ఇప్పుడు ఉన్నది అని నువ్వు చెప్పుకున్నప్పుడు సమాజానికి నువ్వు ఇచ్చే విలువ కూడా అంతే ఇవ్వాలి. అవును. నీ ఆస్తి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరు కొంచెపోరండి, ఎవరు తీసుకుపోరు. ఆ ఆస్తిని డివైడ్ చెయ్యాలా లేదన్నది కూడా నీకు ఆల్రెడీ ఆలోచన వేస్తుంది. అవును. ఎన్టీ రామారావు ఎలా చేసిండు, ఆయన బతుకున్నప్పుడు అందరికి పనిచేసిండు. ఇక్కడ ఇదే డౌట్ మేడం, ఇప్పుడు నీకు నిజంగా పంపకాలు చేయాలి అనుకుంటే ఒక వీలునామా కూడా ఆయన రాసి క్లియర్ కట్గా ఇది ఇది అని కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇలాగా బయట రోజుకు ఒక స్టేట్మెంట్, రోజుకు ఒక గొడవ, రోజుకు రచ్చ ఎందుకు జరుగుతుంది? పబ్లిక్ కూడా చాలా కన్ఫ్యూజన్ గా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇంత పెద్ద వాళ్ళకి ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, మాకేం న్యాయం జరుగుతుంది, సమాజంలో మేము ఎక్కడ పోతాం అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అతని అభిమానులు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే ఇండియాలో కానీ మోహన్ బాబుకు సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు, లేరనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే లాజికల్గా ఆలోచించి ఒక ఇంటెలిజెంట్గా ఒక ఇంటెలిజెంట్ పర్సన్గా యూ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ డిసిషన్స్. డిసిషన్ మేకింగ్లో ఎప్పుడైతే మనం ఫాల్ట్ అవుతామో కుటుంబం అనేది బయటకు వస్తుంది. మేడం ఇక్కడ మెయిన్ అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యూస్కి పనికి వచ్చేలాగా అడుగుతాను నేను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అందరికీ ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక చదువురాని వ్యక్తిలో లేకపోతే ఆర్థికంగా బలంగా లేని వ్యక్తిలో అయితే సరే గైడెన్స్ లేకనో ఇంకో దాంట్లో వెళ్ళొచ్చు. వీళ్ళు ఆర్థికంగా బలవంతులు, పరపతి ఉన్న వాళ్ళు, ఎన్నో విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ఒక స్టేజ్ లో ఉన్న వ్యక్తులే ఇంత కన్ఫ్యూజన్ గా ఉంటే మామూలు మనుషులు ఎలాగా సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇందులో? వాళ్ళకంటే మామూలు వాళ్ళే నయమండి ఇంకా కొంచెం చెప్పాలంటే. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు కానీ, అన్న ఇట్రా అన్న కొంచెం పరిష్కారం చేయన్న ప్లీజ్ అన్న దండం పెడతా అమ్మా అని వాళ్ళు కొంతమందిని పట్టుకొచ్చుకొని నలుగురు ఇటు నలుగురు ఇటు, ఒకళ్ళు తక్కువైతే కూడా ఇంకిద్దరు తక్కువైతే కూడా ఇద్దరు కూర్చుంటారు, నలుగురు కూర్చుంటారు, లేదంటే ముగ్గురు కూర్చోవచ్చు, 10 మంది కూర్చోవచ్చు, అటు 5 ఇటు 5 కూర్చొని పరిష్కారం చేసుకొని ఒకటి రాసుకొని అది దాని ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పటికప్పుడే డబ్బులు ఒకవేళ అన్న కొనుక్కుంటా అన్నాడు అనుకోని అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసి సొల్యూషన్ అట్లా చాలా మంది చేసుకున్న వాళ్ళు నేను చూసినాను. అదే విధంగా కోర్టుకు కూడా వచ్చి లీగల్ సర్వీసెస్ కి అథారిటీకి చేసుకున్న వాళ్ళు కూడా నేను చూసినాను. అలా కాకుండా కూడా కోర్టులో డైరెక్ట్ పిటిషన్ వేసుకొని పార్టీషన్ సూట్ వేసుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాను. ఇప్పుడు నీకు మంచు మనోజ్కి ఆస్తి కావాలి, తను సంపాదించింది నేను ఎప్పుడు తీసుకోలేదు అని ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం ఏంటంటే వాళ్ళకి చెప్పే అంత, ఎందుకంటే వాళ్ళకి అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూ వస్తే పబ్లిక్ కి ఎలా చేసుకోవచ్చు అన్నది మనం ఇవ్వచ్చు వ్యూవర్స్ కి, అట్లీస్ట్ పనికొస్తుంది కదా. yes డెఫినెట్ గా పనికొస్తుంది. ఎందుకంటే ఆ ఇష్యూ ఎంతవరకు పనికొస్తుందో నాకు తెలియదు కానీ మనం చెప్పేసి అలా చాలా మందికి ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా దారులు అనేకంగా ఉన్నాయి, అన్ని అటెంప్ట్ చేయాలి, అన్ని అటెంప్ట్ చేసి ఎక్కడో ఒక దగ్గర నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. దొరకదు అన్నది ఏం లేదు. చంపడం కంటే చావడం కంటే పరిష్కారం చేసుకోవడం ఉత్తమం కదా. అవును. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన వైరాగ్యం ఎక్కడ ఉండదండి, శత్రుత్వం ఇంట్లోనే ఉంటాయి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనే ఒక మాట అంటారు. ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది శత్రుత్వం అన్నది. తండ్రి కొడుకులకు మధ్యన ఉండొచ్చు, బిడ్డ కొడుకు అంటే బిడ్డను తండ్రికి ఉండొచ్చు, లేదంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళకు ఉండొచ్చు, అన్న చెల్లెళ్ళకు ఉండొచ్చు, ఇట్లా
అంటే వివిధ కోణంల నుంచి ఉండొచ్చు, కానీ పరిష్కారం అన్నది ఒక్కటే ఉంటుంది ప్రాపర్టీలా. 5 పాలు అయితే 5 పాలు డివిజన్ అయిపోతుంది. ఎందుకు ఇవ్వాలో వల్ల కానీ ఒక క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం మొదలవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక పాయింట్ మేబీ మనోజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే ఇష్యూని రేస్ చేశారో రచ్చ ఎందుకు జరిగింది అంటే మనం కూలంకషంగా దాన్ని అబ్జర్వ్ చేస్తే నా దాంట్లోంచి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి అని నిక్కచ్చిగా మోహన్ బాబు గారు కూర్చోవడాన్ని మనం చూస్తే గనక ఖచ్చితంగా ఆయనకి ఇతనికి ఇవ్వడం ఇష్టం లేదు అని స్టేట్మెంట్. ఒక సీన్ ఆఫ్ చూసిండో లేదో మీడియాకి వచ్చిన దాంట్లో, నేను నా బిడ్డ కోసం వెళ్ళినాను. అవును, మళ్ళీ అక్కడ అలా చెప్పారు, బిడ్డ కోసం వెళ్ళినాను, నా బిడ్డ అక్కడ ఉన్నది కాబట్టి ఈ సెక్యూరిటీ ఎవరు నన్ను ఆపడానికి తీరా బాబు అని చెప్పి కొట్టుకొని అది వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొకటి కూడా చెప్పారు, అదే నెక్స్ట్ డే అనుకుంటా మనోజ్ గారు, నేను కొన్ని సంవత్సరాలుగా నా ఆదాయంతోనే బతుకుతున్నాను, కంప్లీట్ గా నేను నన్ను నాకు కూడా ఏమి ఇన్కమ్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఇది చెయ్యి అని అంటే ఇది నేను చేసిన అన్నది. సి వెన్ హీ వాంట్ టు హ్యావ్ ఎ టాక్ అన్నది పదం వేరు, రచ్చ చేయడం అన్నది వేరు. ఇప్పుడు ఏది కూడా గుంజుకుంటే రాదండి, ఏది ఆస్తిలా గుంజుకుంటే రాదు. అది అనుభవించాలి అని అంటే తృప్తితోని ఒక వ్యక్తి మనకి ఇవ్వాలి, లేకుంటే నువ్వు కోర్టు నుంచి నువ్వు తీసుకోవాలి. కానీ ఇంటి మీదకి వెళ్ళే హక్కు అతనికి లేదు, ట్రెస్ పాస్ చేసే హక్కు లేదు. నా ఇల్లే అని కాదు, నువ్వు కట్టింది కాదు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు అవి నువ్వు ఎంత ఎదిగినప్పుడు అది కట్టి ఉన్నది ఇల్లు. సో హీ డిడ్ నాట్ బిల్డ్ ఇట్, హీ వాంట్ టు ఎంజాయ్ ఇట్, హీ వాంట్ ఫాదర్. ఇక్కడ 3 మన పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కావాలని కొట్లాడుతున్నాడా అతను హీ షుడ్, అంటే దేనికోసం అన్నది అతని మనసుకు తెలుసు, కానీ మనసులో ఒక కోరిక పెట్టుకొని ప్రవర్తన అనేది వేరే విధంగా వస్తుంది. ఓకే, అంటే అంటే అక్కడికి వెళ్ళి ఇంకో విధంగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నీకు సినిమాలో ఒకే యాక్షన్ చేయమంటే ఒకటే చేయాలి, డైరెక్టర్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్స్ ఏం లేవు కాబట్టి తనంతటి తానే వెళ్తున్నాడు కాబట్టి తన లోపల ఉన్న ఏ కోరికని నెరవేర్చుకోవాలంటే తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమ కావాలని వెళ్తున్నావా, ఆస్తి కావాలని వెళ్తున్నావా, అన్నదమ్ములు అంటే అక్క కావాలి, నాకు అన్న కావాలి, మేమందరం ఒక సఖ్యతతోని ఉండాలి కుటుంబము, నేను కూడా మీ వాడినే అన్నది ఒక ఓవరాల్గా ఇవ్వాలని వెళ్తున్నావా. నీ క్లారిటీ లేదు, నువ్వు చెప్పే అంశాలు వేరే ఉన్నాయి, నువ్వు ఇచ్చే ఎవిడెన్స్ వేరే ఉంది, నీ మాట తీరు వ్యక్తపరిచే విధానం వేరే ఉంది, చూపించే విధానం వేరే ఉంది, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ అయిపోయేసరికి ఇప్పుడు వీళ్ళ కేసులో మేడం ఇప్పుడు ఓవరాల్గా మనం అంతా చూస్తున్నాం సీన్ అంతా. నిజంగా ఇప్పుడు ఆ తండ్రికి గనక ఇవ్వకూడదు అని ఉందనుకోండి, ఖచ్చితంగా అతను ఇవ్వాల్సిన అవసరం లేదా లాలో అసలు అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది అంటే అందరు ఉమ్మడిగా సంపాదనని అందులో పెట్టుబడిగా పెట్టినట్టయితే హీ కెన్ క్లెయిమ్ ఇట్. లేదనుకో, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు సంపాదించారు, ఒక ఇల్లు కట్టుకున్నారు, వైఫ్ క్యాన్ క్లెయిమ్ ఇట్. ఈ ఇంట్లో నేను ఇంత అమౌంట్ పెట్టినాను, నా జీతం ఇంత ఈ ఇంటికి ఉపయోగించినాను. భర్త అంటాడు, భార్య మొత్తం ఆస్తి తీసుకుంటా అంటే అమ్మ నేను కూడా పెట్టినాను, 20 లక్షలు పెట్టినాను, ఒక లోన్ తీసుకున్నాను, బ్యాంకులో లోను, ప్రతి నెల నేను 50,000 కడుతున్నాను, నాకు జీతమే లేదు అని భర్త క్లెయిమ్ చేస్తాడు. అంటే ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. ఇప్పుడు వీళ్ళు తండ్రులు తెచ్చిన ఆస్తులు కావు కదా అవి, మోహన్ బాబు గారు సంపాదించింది. అది మోహన్ బాబు గారు సంపాదించిండని మనం అనుకుంటున్నాము. హౌ హీస్ క్లెయిమింగ్ ద థింగ్ అనేది అతనికి తెలుసు కదా. ఓకే ఓకే. సో ఒక ఆస్తిని మీరు క్లెయిమ్ చేసేటప్పుడు మీరు ఉమ్మడిగా అందులో ఆ ఇంట్లో ఉన్నప్పుడు పని చేసినప్పుడు ఆ డబ్బులు దీంట్లో ఉపయోగపడాయా, ఇప్పుడు చీపురు పుల్లకు ఉపయోగించినరా లేకుంటే దేనికి ఉపయోగించినరా మనకు ఏం తెలియదు. అక్కడ ఇప్పుడు వీళ్ళందరూ సఖ్యతతో ఉన్నారు కాబట్టి అన్ని కట్టుకుంటా పోయినరు. కానీ నా కొడుకుకి ఇది ఇస్తాను అనుకొని ఆయన ఎప్పుడో ఒకసారి అనుకొని ఉంటాడు కదా. నేనైతే అనుకోను, అంటే యాజ్ అన్ అడ్వకేట్గా అయినా యాజ్ అ సిటిజన్గా ఒక సామాజికవేత్తగా కూడా మోహన్ బాబు అయితే డెఫినెట్గా కట్టేటప్పుడు ఈ కొడుకుకి ఇస్తాను, ఈ బిడ్డకి ఇది ఇస్తాను, నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం అన్ని కొన్ని చెప్తూ కొన్ని ఇంటర్వ్యూస్లలో మనం చాలా చూసినాం. ఇప్పుడు నా డౌట్ ఏంటి తెలుసా, ఇప్పుడు ప్రధానంగా అందరికి వచ్చేది ఒక్క పాయింట్ దగ్గరే, అందరికీ తలా ఒక బుక్క పెడితే ఎక్కడ గొడవలు రావండి.
ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా, ఒకళ్ళకి తక్కువ చేసి ఒకళ్ళకి ఎక్కువ చేసినప్పుడే ఈ ప్రమాదాలన్నీ వస్తాయి. సో లా పరంగా ఇలా నచ్చిన వాళ్ళకి ఎక్కువ భాగం, లేకపోతే నచ్చిన వాళ్ళకే పూర్తి ఆస్తి ఇచ్చి ఎవరైతే కంటగింపుగా ఉంటారో వాళ్ళ పిల్లలకి అన్యాయం చేసే అవకాశం ఉంటుందా? అలా ఉండదు. అందుకే నన్న ఉమ్మడి ఆస్తి అయితే పిటిషన్ వ్యక్తియే చేసుకోవాలి. ఓకే. ఏ వ్యక్తికి అయితే నాకు అన్యాయం జరిగింది అనుకుంటాడో ఆ వ్యక్తి పిటిషన్ వేసుకోవచ్చు, సివిల్ సూట్ కింద దాఖలు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే సయోధ్యాన్ని నువ్వు అనుకున్నప్పుడు, నాకు ప్రేమ కావాలి అనుకున్నప్పుడు ఆస్తి మీద వేసుకుంటే ఏదో ఒకటే దొరుకుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఆస్తి మీద ఇప్పటి వరకు కూడా ఎన్ని కుటుంబాలు కోర్టుకొచ్చి ఆస్తి మీద తగాదాలు చేసుకుంటుండ్రో వాళ్ళకి ప్రేమ అన్నది లోపిస్తుంది, ప్రేమ దొరకదు. ఎందుకంటే అది కోప ఉద్రేకంతో ఫార్మేషన్ అవుతుంది. కాబట్టి నన్ను కాదని వీడు వేసిండు వీడు అనే మాట్లాడతారు తప్ప వారు వీరు అన్నది అక్కడ రాదు. ఎందుకంటే థర్డ్ సెంటెన్స్ యూజ్ చేస్తారు ఎక్కువ మంది కూడా. సో అక్కడ మనకు ఫెయిల్ అయిపోతాం. సో ఉమ్మడి ఆస్తి మనకు ఉన్నది అని అనుకుంటే మాత్రమే అతను కేసు వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా సరే, ఈ కేసు అనే కాదు, ఎవరైనా సరే ప్రేమ కావాలి అనుకున్నప్పుడు కొంత సమయంతో వెయిట్ చేయాలి, పేషెన్సీతోని వెయిట్ చేసి తనంతటికి తానే నీకు ఇది తీసుకోరా బాబు, నీ భార్య పిల్లలు ఉన్నారు కదా, మీరు ఇది చేసుకోండి, బ్రతకండి అని ఉమ్మడిగా ఆలోచించి మంచి చేయడానికి చాలా టైం పడుతుంది. వివాహం మొన్ననే ఉంది కాబట్టి దే విల్ నాట్ గివ్ 10 years వరకు అతనికి ఆపర్చునిటీ ఉండదు. అట్లీస్ట్ మినిమం 5 years వరకు అతనికి ఆపర్చునిటీ ఉండదు. అతను ఎప్పుడైనా లవ్ మ్యారేజెస్లలో ఈయననే కాదు, మన భారతదేశంలో ఇంచుమించు లవ్ మ్యారేజెస్ చేసుకున్న వ్యక్తులు ఇంటికి సంబంధం కావాలి తల్లిదండ్రుల నుంచి అంటే ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 5 to 10 years. 10 years వరకు వెయిట్ చేసినావు అనుకో, ఇంకా నీ అంత శబాష్ ఎవరు ఉండరు. అట్లీస్ట్ 5 years వరకు అన్నా నువ్వు వెయిట్ చేయాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద ఇంపార్టెన్స్. అందుకే కదా లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి ఉన్న డిఫరెన్స్ అది. యూ విల్ లూజ్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద ఫ్యామిలీ వెన్ యూ గో ఫర్ ఎ లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏదైనా సరే అక్కడ లాస్ అనేది వచ్చేస్తుంది. ఏదో ఒకటి అమ్మ కావాలా బువ్వ కావాలంటే నాకు 2 కావాలంటే దొరకదు అక్కడ. ఎందుకంటే నన్ను నువ్వు అవాయిడ్ చేసి నువ్వు ఎక్కడికి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భవిష్యత్తు నీ బతుకు, నా భవిష్యత్తు నేను బతుకుతా పోయి. నాకు ప్రేమ వస్తే నువ్వు ఇప్పుడు నీ బిడ్డను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడంటే డెఫినెట్గా నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా. సో ఓపిక అనేది ఉండాలి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమాజంలో ఓపికతోని ముందుకెళ్ళి ప్రాపర్టీ కావాలంటే కూడా ఓపిక ఉండాలి. అంతేగాని గుంజుకుంటాను అని అంటే మాత్రం దొరకదు. ఇప్పుడు అయితే దొరకదు, కొంచెం లేటర్గా దొరుకుతుంది. అన్ని ఆవేశంతో ఎప్పుడు పనులు చెయ్యొద్దు. చట్టపరంగా వెళ్ళాలి అని అంటే చట్టపరంగానే వెళ్ళండి. ఆ చట్టాన్ని ఉల్లంఘించి వెళితే రేపు భవిష్యత్తులో సమాజానికి మీరేం చెప్తుండ్రు, నేను రౌడీగా వెళ్తే ఏం కాదు, ఎట్లనే వెళ్ళొచ్చు అని తప్పు. అదే అస్సలే తప్పు, అది మంచి పద్ధతి కూడా కాదు. యాజ్ అ సిటిజన్గా మనము చట్ట విరుద్ధంగా ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేయొద్దు. చట్ట ప్రకారం మనం బ్రతకాలని చెప్పాలి కానీ దాని చట్టాన్ని గౌరవించాలని చెప్తే అది సునాయాసంగా పరిష్కార మార్గం అవుతుంది. వాళ్ళ ఎండింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది, ఇలా రచ్చ కాకుండా. అస్సలే కాదు, ఇట్ ఈస్ ఎ మస్ట్. చట్టపరంగా మనం బతకకుండా మళ్ళీ మన రాజ్యాంగం ఎందుకండి? నీకు వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ లివింగ్, వాళ్ళకి ప్రాపర్టీ రావాలంటే కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తారు, నాకు ఇంత ప్రాపర్టీ కోర్టుల మీద ఉంటుంది. మనకన్నా లక్షలలో ఉండి ఈడ ఏదో అంత అంటే సామాన్య జనం చాలా అల్లకల్లోలం అయిపోతారు, చంపేసుకుంటారు. కాబట్టి దాన్ని అంత అవసరం లేదు. యు గో విత్ ద లీగల్ సిస్టమ్తో వెళ్ళండి, యూ విల్ గెట్ ద ప్రాపర్టీ. ఒక నోటీస్ ఇవ్వండి, యూ విల్ గెట్ ద ప్రాపర్టీ. వీళ్ళు నోటీస్ ఇచ్చినట్టు ఎక్కడ చెప్పుకోవట్లేదు, తన్నుకున్న ఇవే చేసుకొని మళ్ళీ కేసులు పెట్టుకొని ఇంటిని రచ్చ చేసి బయట చేసారు కానీ ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మ్యామ్.